చలో గాయస్, మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చినాం, స్వర్ణగిరి దగ్గరికి. ఇక వచ్చేసి బండి పార్కింగ్ అయితే అయిపోయింది. ఇక లోపలికి ఇక్కడ పార్క్ చేసి వచ్చినాము. ఇక్కడనేమో లోపలికి ఎంట్రన్స్ వెళ్ళింది, బయటికి వెళ్ళి కాకుండా సైడ్ నుంచి వచ్చేసాము. ఇద్దరు దెంగుతారు పైసలు మాత్రం గట్టిగా. చెప్పులు అయితే ఇప్పేసినాం కానీ ఇక్కడ పెట్టాలంటే భయం అవుతుంది, ఎవరు దిగిపోతాడా అని. వస్తాడుగా మనలాంటాడు ఓడొకడు. ఎవడన్నా లేకపోతే బిస్కెటే ముందే కొత్త షూస్. వచ్చాడు 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 వచ్చాడు. గాయస్, మనోడు అయితే వచ్చిండు. ఇక కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ ఇచ్చేద్దాం. చలో ఫస్ట్ అయితే గుడ్డ దర్శనం చేసుకున్నాం గాయస్. కంటిన్యూ చేయాలి. ఇన్ని స్టెప్స్ ఎక్కాలంటే దేవుడు గుర్తొస్తుంది. ఇన్ని స్టెప్స్ ఎక్కాలంటే దేవుడు గుర్తొస్తుంది. నిజంగా దేవుడే గుర్తొస్తుంది గాయస్. వద్దు గాయస్, ఈ బొట్లు పెడతాం అని చంపుతారు ఎక్కుతున్నా కాంచి. దేవుడిని చూసిదేమో కానీ ఎట్లు ఎక్కుతుంటే దేవుడు కనిపిస్తుంది. చూసిదేమో కానీ ఎట్లు ఎక్కుతుంటే దేవుడు కనిపిస్తుంది. వీళ్ళందరూ మెడెక్కి అలసిపోయి అలా కూర్చోరు. గాయస్, గుడి లోపలికి అయితే వచ్చేసినాము. ఎంట్రీ అయితే ఇచ్చేసినాము. లోపల ఇదైతే మనకి డిస్టర్బెన్స్ వల్ల ఎంట్రీ వచ్చి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి గాయస్. గాయస్, ఆడైతే ఫోన్లు ఇచ్చి వాడేసినా. లోపలికి ఫోన్లు ఎంట్రీ లేకపోతే దర్శనానికి వెళ్ళిపోయినాం గాయస్. లోపలైతే కెమెరా ఎలా లేకుండా ఎట్లా చేసి తీద్దాం అనుకున్నాం కానీ ఇక టైట్ ఉండే లోపల. ఆల్మోస్ట్ కెమెరాలో కూడా చెప్పినాం సబ్స్క్రైబ్ చేసుకోండి అని. మరి ఎంతవరకు చేసుకుంటారో మాకు కూడా తెలియదు. యాదగిరి గుట్ట ఉందంటే టెంపుల్ గిట్ ఉంది కదా, సేమ్ యాదగిరి గుట్ట అని ఇది అనుకోండి.
ఇక్కడ వచ్చైతే మనోడు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిండు మనోడు. ఈ దేవుని గారు కొబ్బరికాయలు కొడుతున్నాడు. అందరు వస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు అని తీర్థం కూడా తాగుతలే అని ఇక జగ్గు నిండిపోయింది. ఇక ఎనిమిది లెక్క మేము తాగినాం. ఇక ఉన్నాయండి కొన్ని. ఇప్పుడు మనం వెళ్ళి ఈడ వచ్చేసి అయితే రింగ్ అవుతుంది. ఆడ చూడకూడని అన్ని చూస్తున్నాము. అండ్ ఈడ దేవుని చూడడానికి వచ్చిన తక్కువ ఫోటోలు వచ్చిన వాళ్ళు ఎక్కువ. చూడండి ఇప్పుడు ఆడొక ఫోటోలు దిగుతారు, ఆడ ఫోటోలు దిగుతారు. దేని ముందు కూడా అన్ని పాపం పనులు చేస్తారు. గుళ్ళకి ఎందుకు వస్తారో నాకు అర్థమవుతుంది. గుండు కాదు ఏం చేస్తుంది గుండు. ఆఖరికి చూడు ఏమైతే తీసుకోండు. చూడు ఏం అందకుండా నాకు అనిపించేదాన్ని తీసుకుంది. ఇలా కష్టపడి లోపల ప్రసాదం తెచ్చుకున్నాం. ఇదిగోండి గాయస్ ప్రసాదం. ఇదిగోండి సూపర్ టేస్ట్, సూపర్ గాయస్. మీరు ప్రసాదం కోసమైనా స్వర్ణగిరి రావచ్చు. ఇప్పుడు ఆడ వ్యూ పాయింట్ చూద్దాం గాయస్. కింద వ్యూ పాయింట్ చూద్దాం. నా ప్రసాదం తిననీయకుండా వీడియో తీపిస్తున్నాడు గాయస్. ఆడు మాత్రం మంచిగా తింటున్నాడు. గాయస్ ఇప్పుడు మనమైతే వాటర్ గుండం దగ్గరికి పోతున్నాం. గుండం దగ్గరికి పోతున్నాం. అది గుండం అంటారా సంథింగ్ ఏమంటారు నాకు అన్నిట్లో చూపిస్తారు కదా. దేవుడు మధ్యలో వాటర్ మధ్యలో పడుకుంటున్నాం. ఆడికి వెళ్తున్నాం అప్పుడు. థియేటర్లా కాడ కానీ ఏంటన్నా మనం నింపేది ఏంటంటే ఫుడ్ మనం నింపుకుంటే మనకు బయట ఉండేదానికన్నా అక్కడ మ్యాక్స్ 5-10 రూపీస్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అది థియేటర్లోనే కావచ్చు, గుడిల దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంతో మన జనంలో మన గుడిల వాటికి అయితే అర్థమవుతుంది. సంథింగ్ ఛానల్ ఆయనకు మైక్ పెట్టగానే అంకుల్ మామూలు మురిసిపోతలేడు. అలా ఫ్యామిలీ అయితే ఆగమాగం అవుతుంది మొత్తం. మస్తు ఖుషి అయిపోతారు మైక్ పెట్టగానే. స్వర్ణగిరి ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పటితో ఇంకా సైన్ ఆఫ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకో ఫోటో చేసుకొని మళ్ళీ సైన్ ఆఫ్.